శ్రీరాఘవం దశరథాత్మజామప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాక్షయాక్షం రామం నిశాచార వినాశకరం నమామి. అందరికీ నమస్కారం అండి. ఇలా మనం శ్రీరామచంద్రుణ్ణి జన్మదినోత్సవాన్ని అయితే చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకుంటాము. చైత్రశుద్ధ నవమి నాడు మనకి రానే వస్తుందండి, ఏప్రిల్ 17వ తేదీ బుధవారము. అయితే ఆ మర్యాద పురుషోత్తముని గురించి యొక్క మహనీయుని గురించి మనం కొన్ని ముక్కలు చెప్పుకుంటూ, అదేవిధంగా ఆ రోజున ముఖ్యంగా చేయవలసిన పూజా విధానము, అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి, నైవేద్యం ఎటువంటి పెట్టాలి అన్నీ కూడా తెలుసుకుందామండి. ముందుగా అయితే ఉదయం 6 గంటలకి లోపే లేచేసి చక్కగా అయితే తలంటు స్నానం చేసి వీలైతే పసుపు రంగు బట్టలు వేసుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత దేవుడి పటాలని పసుపు కుంకుమలతో పూజించి పూజకంతా కూడా సిద్ధం చేసుకోవాలండి. సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన భగవంతుని చిత్రపటాన్ని కానీ, లేకపోతే ఇలా సీతారాముల పట్టాభిషేకం జరుగుతున్నట్లుగా హనుమంతుడు తప్పకుండా ఉండేటట్టు ఆ ఫోటోలో చూసుకోండి. అలా మనము ఒక ఫోటోని పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఆ తర్వాత దీపారాధన అనేది చేసుకోవాలి. దీపారాధన కంచు పాత్రలో, అంటే ఒక ఇత్తడి పాత్రలో ఈసారి చేస్తే, అంటే ఇత్తడి కుందులలో చేస్తే ఈ శ్రీరామనవమి రోజున చాలా మంచిదండి. ఒకవేళ మీ దగ్గర వెండివి ఉన్నా కూడా ఇత్తడి వాటిలో చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీ అందరికీ కూడా ఒక మంచి శుభకరమైన విషయం ఏమిటంటే, మనకి ఈ సంవత్సరం బాలరాముడు అయితే వచ్చారు కదండి అయోధ్యలో. అంటే మనకి శ్రీరాముడి మనకి యుగంలో మనం మళ్ళీ పుట్టామా అన్నట్లుగా అయితే మనకి కొన్ని సంవత్సరాల తర్వాత అయితే మనకి బాలరాముడు ప్రతిష్టాపన అయితే అయోధ్యలో జరిగింది. ఆ రోజు మనం చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నాం కదా. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు ఈ సంవత్సరం మన ఇంట్లో బాలరాముడు ఉండకూడదు అని. అందుకే నేను ఇక్కడ బాలరాముడిని ఇంటికి తెప్పించుకున్నానండి. చాలా మంచి విషయం ఏమిటంటే, నాకు ఉగాది రోజున ఇది ఇంటికి రావడం చాలా విశేషంగా అనిపించింది. అంటే మనకి శ్రీరాముడు అంతటి వాడు మనకి ఇంట్లో వస్తే చాలా మంచిది కదండి. కాబట్టి నేను చైత్ర వసంత నవరాత్రులలో భాగంగా ఈ బాలరాముని కూడా ఇంట్లో పూజించుకుంటున్నాను. అయితే కొత్తగా తెచ్చుకున్నాను కదండి. నేను ఎక్కడ ఆర్డర్ చేశానంటే మీషోలో ఆర్డర్ చేశానండి. మంచి క్వాలిటీ ఉన్నది, అలా క్వాలిటీ ఉన్నది తెచ్చుకొని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒక 3 డేస్లో అయితే వచ్చేస్తుంది. అందుకే నేను వీడియో కూడా చాలా తొందరగా అయితే పోస్ట్ చేస్తున్నాను. కనీసం మీరు దాన్ని అంటే ఆర్డర్ పెడితే కనీసం మీకు ఒక 6 డేస్లో 5 డేస్లో వచ్చేసినా కూడా, ఇంకా మనకి డేట్ అనేది ఉంది కాబట్టి 17వ తేదీ, అందులోపు ఇంటికి వస్తే చక్కగా అభిషేకం చేసుకోవాలండి. మనకి మొదటిసారి వచ్చింది కాబట్టి కుడికాలు ముందరికి పెట్టుకొని ఆ రామాయణ మనం బాలరాముడిని ఇంటికి మనం ఆహ్వానిస్తున్నాం అన్నట్లుగా మనం ఆహ్వానించుకొని ఆ తర్వాత అభిషేకం అనేది చేసుకున్నాను. ఆ నీటిని కూడా మన పైన, అలాగే దేవుడి గదిలో ఇండ్లంతా కూడా పిల్లల పైన అలా తలపైన చల్లుకోవాలి. ఆ తర్వాత రామయ్యకి అలంకరణ ప్రియుడు కదండి, కాబట్టి రామయ్యకి అలంకరణ అనేది చేసుకుంటున్నాను. తప్పకుండా మీరు అందరూ కూడా ఇలాగ తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే బాలరాముడు అనేది ఇంట్లో ఉంటే చాలా మంచిది కదండి. అలాగే ఈ విగ్రహం యొక్క కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. కేవలం 185 రూపీస్ మాత్రమే పడింది. క్యాష్ ఆన్ డెలివరీ అయితే 185 రూపీస్ లేదు, మేము అప్పుడే కడుతున్నాము కార్డ్ ద్వారా, అలా గూగుల్ పే ద్వారా అనుకుంటే 170 రూపీస్కి ఇస్తారండి. చాలా తొందరగా అయితే కూడా వస్తుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి ముఖంలో కళ నవ్వుతున్నట్లుగా ఎంత చక్కగా రూపొందించారు కదా. మనకి అక్కడ అయోధ్యలో ఎలాగైతే ప్రతిష్టాపన అప్పుడు జరిగిందో అలాగే విగ్రహం అయితే రూపధారణ అయితే అలాగే ఉందండి. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీషోలో అయితే మనకి తప్పకుండా అయితే ఉన్నాయి. వెండిలో కూడా ఉన్నాయండి, కానీ అందరూ కూడా వెండిలో అంత బడ్జెట్లో పెట్టలేం అలా అన్నవాళ్ళు ఇలానే తెచ్చుకోవచ్చు. లేదు మీకు వెండిలోనే ఖచ్చితంగా కావాలి అంటే శిల్పా జ్యువెలర్స్ భీమవరం వాళ్ళు మనకి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో కూడా ఉన్నారు కదండి. వాళ్ళ దగ్గర కూడా మనకి వీళ్ళ దగ్గర యాంటిక్ పీస్ అనేవి ఈ మోడల్ అయితే ఉన్నాయి. చక్కగా అలంకరించుకోవాలండి స్వామిని. పసుపు కుంకుమ బొట్లతో చక్కగా అలంకరించుకొని బాలరాముడిని పూజించుకోవాలి. నా దగ్గర సీత, రామ, లక్ష్మణుడు, ఆంజనేయ సమేతంగా ఉన్న విగ్రహం కూడా ఉందండి. దానికి కూడా నేను పూజ చేసుకుంటాను. అలాగే స్వామికి అలంకరించుకోవడానికి ఒక ముత్యాల మాల అనేది వేస్తానన్నమాట. స్వామికి అలంకరణ చేసుకోవాలి కదా, అలాగే బోసిగా ఉంటే బాగుంటుంది కదా. అందుకు నాకు వచ్చినట్లుగా నేను అలంకరణ అనేది చేస్తున్నాను. అలాగే నేను సీతారామ లక్ష్మణుడు ఆంజనేయ సమేతంగా ఉన్న విగ్రహం కూడా ఉందండి. నేను దానికి పూజ చేసుకుంటాను, దీనికి కూడా. కాబట్టి బాలరాముని మాత్రం ఇంటికి తెచ్చుకోవడానికి చాలా ట్రై చేయండి. మనకు చాలా అద్భుతమైన రోజు కదండి శ్రీరామనవమి అనేది. శ్రీరామనవమి అంటే రాముల వారి పుట్టినరోజు అన్నమాట. రాముల వారు పుట్టినారని ఇదే ఏటా స్వామికి పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో
పుట్టారని, అంతేకాకుండా రాముడు 14 ఏళ్ళ అరణ్యవాసం తర్వాత అయోధ్యకి మళ్ళీ ఇదే రోజున చేరుకొని పట్టాభిషేకం కూడా జరిగిందని ఈ రోజే అంటారు కదా. కాబట్టి సీతారాముల కళ్యాణం కూడా ఈరోజు జరిగిందని అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేశవ్యాప్తంగా శ్రీరామనవమి పండుగని అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. పానకం, వడపప్పు అలా అందరికీ పంచడం, మజ్జిగ చేసి పంచడం, చల్ల చేసి అందరికీ కూడా పంచడం అలాగే చేయాలండి. అలాగే దీపాలనండి, దీపాలు తప్పకుండా అయితే నవమి అంటే 9 కదండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 9 దీపాలను పెట్టాలి. అవి వెండి వాటిలోనే పర్వాలేదు, మట్టి ప్రమిదలైనా పర్వాలేదు, ఎలాగైనా పర్వాలేదు. మెయిన్ ఒక 2 దీపాలు అయితే ఇతరుల్లో పెట్టండి, మిగతావి మీ ఇష్టం అండి, ఎలాగైనా పెట్టుకోవచ్చు. 9 దీపాలలో పెట్టడానికి ట్రై చేయండి. అలాగే ఈ రోజున మీ దగ్గర బాలరాముడి నుంచి మనకు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు అనేవి నేను ఎలాగే ఎత్తిపెట్టుకోవాలని వీడియో చేశాను కదండి. ఆ వచ్చిన కొన్ని అక్షింతలతో మనం చాలా అక్షింతలు అవి చేసుకొని మన పిల్లలకి అలాగే తరాల పాటకి మనం అలాగే ఎత్తిపెట్టుకోమన్నాను కదా. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఆ అక్షింతలు దేవుడి దగ్గర మళ్ళీ పెట్టి ఒకసారి తలపైన చల్లుకోండి. మీకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఆశీర్వాదం లాగా తీసుకోండి. మీరే పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు అనుకుంటే మీరే మీ తలపైన వేసుకొని ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానట్లుగా చేయండి. అయితే ఈ పూజ అంతా కూడా మనం మామూలుగా అయితే ఎప్పుడు చేస్తాము, ఉదయం లోపే చేయాలి, బ్రహ్మముహూర్తం చేయాలి, లేకుంటే సూర్యోదయం ముందు చేయాలి అంటారు కదా. కానీ ఈ శ్రీరామనవమి రోజున పూజ మాత్రం ఉదయం అంటే మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించి మనం పూజ అనేది చేసుకోవచ్చు. పూజ అనంతరం మనము తప్పకుండా శ్రీరామ రక్ష స్తోత్రము, అలాగే శ్రీరామ నిత్య పూజ అలాంటి పుస్తకాలు మీకు వీలైతే మీరు అందరికీ పంచడము అలాంటివి చేయొచ్చు. అంతేకాకుండా ఈరోజు తప్పకుండా శ్రీరామ రక్ష స్తోత్రము, అలాగే ప్రతి ఒక్కరు కూడా రామాలయంకి వెళ్ళి శ్రీరాముడి యొక్క కళ్యాణం అంటే సీతారాముల యొక్క కళ్యాణం కానీ అలాంటివి తప్పకుండా అయితే చూడాలండి. అలా చూడటం వల్ల, అలాగే అక్కడ పడే తలంబ్రాలు మనం తలపైన వేసుకోవడం వల్ల ఎవరైనా పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది. అలాగే ఎవరైనా ఇల్లు కనాలి, లేకుంటే ఇల్లు కొన్ని స్థలం పెట్టింటారు కానీ వాళ్ళకి ఇల్లు అమ్మడిపోవడం కానీ అలా ఇంటి సమస్యలు ఎవరైనా ఉంటే తగదారులో కానీ అలాంటివి ఉంటే కూడా ఆ అక్షింతలు అంటే ఆ తలంబ్రాలని తీసుకెళ్ళి ఆ ఉన్న ప్లేస్లో వేస్తే కూడా చాలా మంచిది. అలాగే లక్ష్మీ కటాక్షము, అలాగే జాబ్ పరంగా ఏవైనా ఇబ్బందులు అలా ఉన్నాయి అన్నవాళ్ళు ఆ ఉన్న తలంబ్రాలని బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిది. ఇలా దీపారానంతరం స్వామికి ధూపం అనేది వేసుకోవాలి. ఇప్పుడు కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. అందులో ఒక పసుపు, కుంకుమ, అక్షింతలు అలాగే ఒక పువ్వును ఉంచి చేతిని దానిపైన ఉంచి కలశస్య ముఖే గంగే అని ఒక శ్లోకం అనేది చెప్పుకోవాలండి. ఆ శ్లోకం చెప్పుకున్న తర్వాత పూజా ద్రవ్యాన్ని సంశ్రోక్ష ఆత్మాని సంశ్రోక్ష అని మనము అన్ని వాటిపైన చల్లుకోవాలి. అలాగే మనం పెట్టిన నైవేద్యం అనేది పెట్టుకోవాలి. తప్పకుండా ఈరోజు నైవేద్యం అనేది పానకం, వడపప్పు అలాగే వరిపిండితో అంటే బియ్య పిండితో చేసిన చలిమిడి అనేది పెట్టుకోవాలి. నేను దాంతోపాటుగా సేమియా పాయసం అనేది ఆవు పాలతో చేసి ఒక తీపి పదార్థం అనేది ఉండాలి కదా, దానికోసం అనేది పెట్టుకున్నాను. మీరు ఇది పెట్టకపోయినా పర్వాలేదు, కాకపోతే తప్పకుండా ఈ 3 పదార్థాలు అయితే పెట్టుకోవాలి: పానకం, వడపప్పు అలాగే చలిమిడి. ఇలా చేసిన వాటిపైన తప్పకుండా తులసి దళాలు అనేవి ఉంచాలండి. అప్పుడే ఈ పూజకు అనేది సంపూర్ణ ఫలితం అయితే వస్తుంది. 12 గంటలకు చేయాలి. తులసి దళాలను ఖచ్చితంగా ఈ పూజలో మనం వాడాలి. ఎందుకంటే తులసి దళాలు లేనిదే ఈరోజు పూజ అనేది మనకి వేస్ట్ అండి. తప్పకుండా అయితే ఒక్క తులసి దళమైన స్వామికి అర్పించడానికి ట్రై చేయండి. తప్పకుండా అయితే పసుపు పువ్వులతో పూజ చేసి, లేకుంటే తులసి మాలను స్వామికి వేసి, లేకుంటే తులసి దళాలతో పూజ చేస్తే కూడా చాలా మంచిది. ఇక్కడ అష్టోత్తరం కోసం మరువక పత్రము, అలాగే కొన్ని గన్నేరు పత్రాలు, పువ్వులు, దాంతోపాటుగా తులసి దళాలని స్వామికి నేను అర్పిస్తూ అష్టోత్తరం అనేది చెప్పుకుంటున్నాను. శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామ రక్ష స్తోత్రము, అలాగే ఏకశ్లోక రామాయణము అనేది కూడా తప్పకుండా ఈరోజు చెప్పుకోవాలి. ఇలా చెప్పుకోవడం వల్ల మనం రామాయణం అంతా కూడా చదివినట్లుగా ఫలితం అయితే వస్తుంది. అలాగే తప్పకుండా ఇంట్లో ఉన్న చిన్నపిల్లల నుంచి అలాగే పెద్దవాళ్ళ వరకు కూడా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ ఈ శ్లోకాన్ని 3 సార్లు చదువుకోవాలి. ఈ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల ఈరోజే కాదండి, ప్రతిరోజు చదువుకోవడం వల్ల ఏమవుతుంది అంటే విష్ణు సహస్రనామాన్ని చదివినంత ప్రతిఫలం అయితే వస్తుంది. కాబట్టి ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ చదవాలి. అలాగే సీతాదేవి అష్టోత్తరం కూడా చెప్పుకోవాలండి. సీతాదేవి అష్టోత్తరానికి గన్నేరు పువ్వులని అలాగే కుంకుమని తీసుకుంటూ మనం పూజ అనేది చేసుకోవాలి. ఇలా పూజ చేస్తూ అమ్మకి కొంచెం కొంచెం కుంకుమని వదులుతూ పాదాల దగ్గర అష్టోత్తరం అని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆ కుంకుమను మనము కూడా పెట్టుకోవాలి.
ఆ తర్వాత ధూపాన్ని చూపించాలి. అలాగే దీపాన్ని కూడా మనం ఒక లక్ష్మీదేవిగా భావించి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత కర్పూర నీరాజనం హారతిని ఇవ్వాలి. ఆ రోజు సాయంత్రం వీధిలో అందరికీ కూడా పానకము, వడపప్పు, అలాగే మజ్జిగని పంచడం చాలా మంచిదండి. ఆ తర్వాత స్వామికి కొబ్బరికాయని సమర్పించి మంత్రపుష్పం అనేది చదువుకోవాలి. ఆ తర్వాత స్వామిని మనం మొక్కుకోవాలి, మన మనసులో ఉన్న కోరికలు చెప్పుకోవాలి. మనం ఏమి చెప్పుకోవాల్సిన పర్వాలేదండి, మనం మనసారా స్వామిని తలుచుకొని ఒక్కసారి మనం దండం పెట్టుకుంటే కూడా చాలు, స్వామికి మన అన్నీ కూడా చేసిస్తాడు. ఇదండి ఇవాల్టి వీడియో. చెప్పిన నియమాలు పాటిస్తూ అన్నీ కూడా చక్కగా పూజిస్తూ ఆ శ్రీరాముని యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీ శ్రేయోభిలాషులందరికీ షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.